హాలీవుడ్ లో చాలా మంది హీరోలు ఉన్నారు కానీ ఎవరికీ లేని క్రేజ్ స్పైడర్ మ్యాన్ కుంది. ఆ విషయం త్వరలో విడుదల కాబోతున్న స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే తో మరోసారి ప్రూవ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మంత్ ఎండ్ వీకెండ్ కు థియేటర్స్ లోకి వస్తున్న స్పైడర్ మ్యాన్ ఈ ఏడాది బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ పై కన్నేశాడు. అన్ని కుదిరితే హాలీవుడ్ కు మరో $1 బిలియన్ చిత్రాన్ని అందిస్తాడు. ఒకప్పుడు హాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అవెంజర్స్ డామినేషన్ కనిపించేది. వారు థియేటర్స్ కు వచ్చిన రోజున వరల్డ్ వైడ్ గా అవెంజర్స్ ఫ్యాన్స్ మంచి జోష్ మీద కనిపించేవారు. కానీ కొన్నేళ్లుగా అవెంజర్స్ అనే కాదు, మిగతా సూపర్ హీరో చిత్రాలకు క్రేజ్ తగ్గింది. సూపర్ హీరో ఎన్ని సాహసాలు చేసినా, ఎంత గ్రాండియర్ గా తీసినా ఆడియన్స్ నుంచి ఎగ్జైట్మెంట్ కనిపించడం లేదు. పైగా హారర్ జానర్ కు జిందాబాద్ కొడుతున్నారు. స్పైడర్ మ్యాన్ వచ్చినప్పుడు మాత్రం ఆడియన్స్ పెద్ద ఎత్తున థియేటర్స్ కు వస్తున్నారు. భారీ కలెక్షన్స్ కురిపిస్తున్నారు. జూలై 31న రిలీజ్ కు రెడీ అవుతున్న స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే తొలి వీకెండ్ లో 130 నుంచి $190 మిలియన్ వసూళ్లు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్నీ కుదిరితే 2021 స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ మొదటి వీకెండ్ కలెక్షన్స్ అంటే దాదాపు $260 మిలియన్ రికార్డును ఈ చిత్రం క్రాస్ చేసినా ఆశ్చర్యం లేదట. గత సినిమా క్లైమాక్స్ లో డాక్టర్ స్ట్రేంజ్ మంత్రం వల్ల ప్రపంచం మొత్తం పీటర్ పార్కర్ ను మర్చిపోతుంది. అతని స్నేహితులు ఎంజే, నెడ్ కూడా అతన్ని గుర్తుపట్టరు. టోనీ స్టార్క్ టెక్నాలజీ, అవెంజర్స్ సహాయం, స్టార్క్ సూట్ అన్నీ కోల్పోయిన పీటర్ ఒంటరిగా మారుతాడు. ఆ తరువాత ఏం జరిగింది అనేది ఇప్పుడు బ్రాండ్ న్యూ డేలో చూపించబోతున్నారు. గతానికి భిన్నంగా స్పైడర్ మ్యాన్ ఈసారి న్యూయార్క్ వీధుల్లో నేరాలను అడ్డుకునే స్ట్రీట్ లెవెల్ స్పైడర్ మ్యాన్ గా కనిపించడం హైలైట్. జులైలో రిలీజ్ అయిన సూపర్ గర్ల్, మోనా మూవీస్ ఆశించిన స్థాయిలో హాలీవుడ్ బాక్సాఫీస్ కు కలెక్షన్స్ ను అందించలేకపోయాయి. కానీ స్పైడర్ మ్యాన్ రీఎంట్రీతో మాత్రం మళ్లీ మంచి రోజులు రాబోతున్నాయి. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ కు వస్తోన్న రెస్పాన్స్ చూస్తుంటే స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ఈ ఏడాది హాలీవుడ్ లో అతిపెద్ద బాక్సాఫీస్ సంచలనాల్లో ఒకటిగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.